హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ. ఈ రోజు మన ఛానల్ మనం చేయబోతున్నాం ఓవర్ నైట్. ఈ ఓవర్ నైట్ వచ్చేసి మన టెర్రస్ పైన ఓవర్ నైట్ అయితే చేయబోతున్నాం. ఓకే ఆపే ఏంటి ఇది ఓవర్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనోడు వచ్చేసి క్లీన్ చేస్తున్నాడు. అసలు ఆయన చూపిద్దాండి. ఫస్ట్ ఇదంతా క్లీన్ అయితే చేసుకొని ఇక్కడ మనం ఓవర్ నైట్ చేయగల లొకేషన్ అనమాట. ఒకసారి లొకేషన్ మొత్తం ఒకసారి లుక్ అయితే వేసుకోండి. లొకేషన్ మొత్తం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అయితే ఓవర్ నైట్ అయితే చేయగలుగుతాం. అదే ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాం. అంతే కూడా తెలుస్తుంది. ఓవర్ నైట్ చేయడానికి మన దగ్గర ఒక బెడ్షీట్ అండ్ దిండి అయితే ఉంది. ముగ్గురికి ఇదే బెడ్షీట్ అనమాట. మనకి ఒక దుప్పటి ఒక దిండి అయితే ఉందనమాట. స్నాక్స్ అయితే మళ్ళీ కాసేపట్లో అయితే వస్తాయి. ఇప్పుడైతే ఓవర్ నైట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ అయితే అయిపోయింది కదా. ఇక్కడైతే పక్క అయితే వేసుకుందాం. మనం బెడ్షీట్ అయితే వేసుకుందాం. ఒకసారి టెర్రస్ పైకి ఎక్కిన తర్వాత దిగుతాక అయితే లేదనమాట. మన సబ్స్క్రైబ్ కూడా అయితే వెళ్ళిపోయి చేస్తున్నారనమాట. మనకి క్యాంపింగ్ లో ఉంటామన్నా అని చెప్పి అయితే వచ్చేది. మన తెలుగు బెడ్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట. దీని మీద ఈరోజు మొత్తం మనం అయితే ఉండిపోతున్నాం. మొత్తం టెర్రస్ మొత్తం మందమాట. దీని మీద మనం ఈరోజు ఓవర్ నైట్ అయితే చేయబోతున్నాం. ఈరోజు సూర్యుడు వెళ్ళిపోయిన కాడి నుంచి రేపు సూర్యుడు వచ్చే వరకు ఇక్కడే ఓవర్ నైట్ అనమాట. మీకు టైం కూడా చూపిస్తాను. తమ్ముడు అసలు పోనీ ఇక టైం అయితే చూడండి. అసలు దిగుతుంది టైం అయితే చూడండి ఎంత ఉందంటే 5:29 అయితే అవుతుంది అనమాట. మళ్ళీ రేపు సూర్యుడు వచ్చే వరకు అయితే ఇక్కడైతే ఉంటాం అనమాట. ఒకసారి మీకైతే సూర్యుని అయితే చూపిస్తాం. ఒకసారి వెళ్ళిపోతాం. అది కానీ సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను మీకు. సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు. మొత్తం సూర్యుడు ఆ పనులు కిందకి వెళ్ళిపోయింది కానీ మళ్ళీ ఇటు సైడ్ రేపు సూర్యుడు వచ్చేవారికి మనం అయితే ఇక్కడైతే వాహనం అయితే చేయబోతున్నాం అనమాట. ఓకే మళ్ళీ నెక్స్ట్ ఫుటేజ్లో అయితే కదా ఏదైనా యాక్టివిటీ చేస్తే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం అయితే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడుతున్నాం ఉంటా. ఓడిపోయిన వాళ్ళకి ఒక గుడ్ అనమాట. ఈ ఇద్దరం అయితే ఆడుతున్నాం. మేము ఇద్దరం పేపర్ సీజర్ ఓడిపోయాగా రాక్ పేపర్ సీజర్ మళ్ళీ ఓడిపోయారు. రాక్ పేపర్ సీజర్ ఇద్దరం కాదుదా. రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ పంపిస్తున్నాం అనమాట. నా స్నాక్స్ కాదు ఇదే దాంట్లో ఫస్ట్ వచ్చుకుంటా స్కూల్ వెళ్ళిపోతారని మళ్ళీ లేకపోతే ఓవర్ నైట్ అయినా బిస్కెట్ అయిపోద్ది. ఇప్పుడు మా వాడు స్నాక్స్ అసలు అయితే చెప్తున్నాడు. నేను వెళ్తాం. ఇప్పుడైతే మనం ఎంత చీర అయితే మేము చూపిస్తాం అనమాట. దీన్ని చూడండి సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు అనమాట. మీకు ఎక్కడ సూర్యుడు అయితే కనిపించట్లేదు. ఇంకా మనం ఓవర్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయినట్టయితే ఇక్కడి నుంచి అయితే మనం అసలు ఈ డాబా పై నుంచి అయితే కిందకి అయితే అనమాట. మన ఓవర్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఓకే ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడే ఏదైనా యాక్టివిటీస్ చేస్తాం. మీకు క్రేజీ కూడా చెప్తున్నాను. ఈరోజు నైట్ సింగింగ్ ప్రోగ్రామ్ అండ్ డైలాగులు కూడా అయితే చెప్పబోతున్నాం. మన టీమేట్లు ఒక్కొక్కరు ఒక సింగింగ్ అయితే చేయబోతున్నారు. సాంగ్ డైలాగ్ లాంటివి. నెక్స్ట్ నుంచి ఏ వీడియోలు తీద్దాం అనేది కూడా మీరు అయితే కామెంట్ చేయండి. మీరు చెప్పిన వీడియో కన్ఫామ్గా అయితే మనం తీయడానికి అయితే ప్రయత్నిస్తాం అనమాట. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసిందంటే ఆఫ్ పైన అయితే వీడియో అయితే మనం స్టార్ట్ చేసాం కదా. వీడియోని అయితే మధ్యలో అయితే ఆఫ్ చేయాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఇది కొంచెం వాంటెడ్ ఏరియా మీరు అయితే వెళ్ళిపోవాలని చెప్పారనమాట. అక్కడి నుంచి అయితే వచ్చేసాం. రూమ్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ ఏం జరిగింది ఏంటనేది అయితే ఈరోజు నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందంటే మేమైతే వెళ్ళంగానే మాకు ఏదో సౌండ్లు అలా అయితే వినిపించింది అనమాట. దాన్ని బట్టి మేము అయితే అర్థం చేసుకున్నాం అదేదో గోస్ట్కి సంబంధించిందని. మేము దీన్ని కాంటాక్ట్ అయ్యి వెళ్ళిన రోజు అయితే మాకు ఏమనిపించిందంటే ఇది హాంటెడ్ హౌస్ అని అయితే మాకు చాలా మంది అయితే చెప్పారనమాట. మీకు హాంటెడ్ హౌస్ అనేది చాలా మంది చెప్పారు. అయినా కానీ మేమైతే వెళ్ళడం జరిగింది. అని మధ్యలో అయితే రావాల్సి వచ్చింది. వీడియో మధ్యలో ఆపాలనుకోలేదు. మేము కూడా ఏదేమైనా తీద్దాం అనుకున్నాం. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఆపేయడం అయితే జరిగింది అనమాట. లేదంటే వీడియో అయితే కంప్లీట్ చేసేవాళ్ళం ఖచ్చితంగా. మధ్యలో అయితే ఆపేయాల్సి వచ్చింది. మ్యాక్సిమం ఒక 8 కల్లా ఆపేసాం అనమాట. షూటింగ్ అయితే ఆపేసాం. 8 వరకు అయితే షూటింగ్ చేసాము. మధ్యలో గ్యాప్ తీసుకుంటూ షూట్ చేస్తూనే ఉన్నాం మేము. కానీ ఆపేయాల్సి వచ్చింది. మీరు ఏమనుకోవాలనుకుంటున్నాను ఆపేయాల్సి వచ్చింది వీడియో. అసలే
ఈ వీడియోలోనే ఇంకో వీడియోని అయితే యాడ్ చేసి పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. వీడియోలో ఎంత అనేది బాగా తక్కువ ఉంది. ఓకే, మీరు ఏమనుకోవాలనుకుంటున్నాను వర్క్ చేయకుండా నేనైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను వీడియోని. ఇంకా మీరైతే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏం వీడియోలు తీద్దాం అనేది మీకు ఏమైనా క్రేజీగా ఐడియాస్ వస్తే కామెంట్ చేయండి. పక్కగా అయితే వీడియోస్ అయితే మనం షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాం. ఓకే, కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.